welcome back to Sita and Sitara, and today I'm back with another special recipe. And internets వచ్చేసాక యూట్యూబ్స్ వచ్చేసాక మనం చేయలేని పని అంటూ ఏదీ లేదు. అలాగే కుకింగ్ కూడా అవెన్స్కి ఆల్టర్నేటివ్స్ వచ్చేసాయి, గ్రిల్స్కి ఆల్టర్నేటివ్స్ వచ్చేసాయి. అలాగే ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ షవర్మా. షవర్మా అంటే ఆ బిగ్ సెటప్తో చేయాలి అని ఏమీ లేదు. మనం ప్యాన్ మీద కూడా ఈజీగా షవర్మా రెసిపీ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ సూపర్ ఈజీ, సూపర్ క్విక్, సూపర్ టేస్టీ అండ్ వెరీ హెల్తీ రెసిపీ. నేను ఎలాంటి మైదా వాడట్లేదు, ఎలాంటి పీటా బ్రెడ్స్ వాడట్లేదు. అండ్ డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 3 చపాతీలకి సరిపడా పిండి వేసుకొని, సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా రెగ్యులర్గా మనం కలుపుకునేలాగా కలుపుకొని సాఫ్ట్ డో లాగా చేసుకొని దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాం, లేకపోతే పిండి ఎండిపోతుంది. తర్వాత ఒక బౌల్లో 300 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 స్పూన్ ఎర్రకారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో చాలా తక్కువ స్పైసెస్ పడతాయి, షవర్మా చాలా స్పైసీగానే ఉండదు అసలు. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇప్పుడు ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్లో. ఇది బోన్లెస్ చికెన్ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అందులో నేను ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది. వన్ సైడ్ కాలాక రెండో వైపు ఇలా స్పూన్తో తిప్పుకోండి. అన్ని పీసెస్ని ఇలా తిప్పుకోండి. మనం దీన్ని ఓవర్గా రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఉడికితే చాలు, అలా రెడ్డిష్గా ఉడికితే చాలు. వీడియోలో కనిపించినట్లు చాలా క్విక్గా ఉడికిపోతాయి. చికెన్ రెండు వైపులా బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అయిపోయింది కదా చక్కగా. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని చాప్ చేసుకుందాం. ఏంటి తింటావా? మేయర్స్ వేయాలా అవుతుంది, తింటావా? ఏ పీస్ కావాలి? ఇది కావాలా? ఓకే. హాట్గా ఉంది, చాలా అయ్యాక తిను, సరేనా? ఓకే. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని చాప్ చేసేసుకుందాం. నేనైతే ఒక 1/2 కప్ క్యాబేజ్ అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చాప్ చేసుకున్నాను ఫైన్గా. మీ చాయిస్ అండి, వెజిటబుల్ ఎంత వేసుకోవాలి, చికెన్ ఎంత వేసుకోవాలి అనేది ప్యూర్లీ యువర్ చాయిస్. బయట మనం వెళ్ళినప్పుడు కూడా అలాగే అడుగుతారు కదా, కంప్లీట్ చికెన్ షవర్మా కావాలా, వెజిటబుల్ మిక్స్ చేసిన షవర్మా కావాలా అని. అలాగే మీ చాయిస్ ప్రకారం మీరు ఫైన్గా చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని కూడా మళ్ళీ వీడియోలో చూపించినట్టు నైఫ్తో చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా అలా కట్ చేసుకున్న దాన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సేమ్ అదే చాపింగ్ బోర్డు మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా సన్న సన్న పీసెస్గా చేసేసుకుందాం. అసలు చికెన్ చూస్తున్నారు కదా ఎంత టెండర్గా ఉడికిపోతుందంటే అది పన్నీరా చికెన్ అనే డౌట్ వస్తుంది. బోన్లెస్ పీసెస్ అంతే అండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా బాగా ఫైన్గా చాప్ చేసుకొని మళ్ళీ వీటిని కూడా నైఫ్తో ఇలాగే చేసుకోవాలి, చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా షవర్మా పాయింట్ దగ్గర వాళ్ళు చేస్తారు కదా, అలాగే చేసుకుంటున్నాం మనం కూడా. అలా చేసుకుంటేనే షవర్మా ఒరిజినల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా చాప్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ చాప్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ వేసి అన్నిటినీ మిక్స్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఇలాగే ఫైన్గా చాప్ చేసుకోండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలా చాప్ చేసుకోవడం. మనం చాప్ చేసుకొని పెట్టుకున్న స్టఫ్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా పెప్పర్ వేసుకోండి, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు బాగా స్పైసీగా తింటే ఎక్కువ పెప్పర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్, చాలా హోల్ 2 టేబుల్ స్పూన్స్ మయోనీస్ యాడ్ చేసుకోవాలి. డైటింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈ మయోనీస్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని మయోనీస్ని పక్కన పెట్టేసుకొని మనం కలుపుకొని పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఆ చపాతీ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని
దాన్ని 3 పార్ట్స్ చేసుకుందాం. 3 చపాతీలు అయ్యేలాగా పల్చగా రుద్దుకోండి. రెగ్యులర్గా మీరు చపాతీలు చేసుకున్నట్టే చాలా పల్చగా రుద్దుకొని అసలు ఆయిల్ వేసుకోకుండా మనం ప్యాన్ మీద కాల్చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండానే కాల్చేసుకోండి. ఇదిగో ఇలా ప్యాన్ మీద ఆయిల్ వేసుకోకుండా కాల్చేసుకోవాలి 2 వైపులా. ఇలా కాల్చుకున్న దాన్ని బోర్డు మీద వేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను దీనికి మయోనీస్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మయోనీస్ అప్లై చేసుకోవడం కూడా మీ ఇష్టం అండి. మీకు మయోనీస్ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అస్సలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. చెప్పాను కదా, డైట్ చేసేవాళ్ళు మయోనీస్ స్కిప్ చేసేయండి. నేనైతే మీడియం కొంచెం అలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. చాలా హెవీగా పెట్టుకోవాలండి స్టఫ్, చాలా ఎక్కువగా పెట్టుకోవాలి స్టఫ్. బాగా స్టఫ్ చేసుకొని ఇలా ఒక 4 స్పూన్స్ పెట్టుకొని దీన్ని మనం రోల్ లాగా చేసేసుకోవాలి. కొంతమందికి షవర్మా నచ్చదండి. ఈ టేస్ట్, ఈ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు. అలా నచ్చిన వాళ్ళు దీన్ని మనం ఇండియనైజ్ కూడా చేసేసుకోవచ్చు. వీటిలో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని. కాకపోతే ఆథెంటిక్ ఒరిజినల్ షవర్మా టేస్ట్ అయితే పోతుంది. మనం ఏదో కాటీ రోల్ ఇలా తిన్న ఫీలింగే వస్తుంది తప్ప షవర్మా తిన్న ఫీలింగ్ అయితే రాదు. షవర్మా ఇష్టపడే వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేసుకోండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఒక 5 years నుంచి మేము ఈ రెసిపీని రెగ్యులర్గా చేసుకునే రెసిపీ ఇది. సో 100% ఇది చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇంట్లోనే మనం షవర్మా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. అండ్ ఇది చాలా హెల్తీ రెసిపీ. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసిన వెంటనే రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.